अस्मद्गुरुभ्यो नमः। श्रीमौद्गल्य श्रीवत्सगोत्रजातौ श्री अप्पलार्यरत्नमार्य तनुभवौ द्वौ श्रीमच्छटारिचरणाम्बुजचञ्चरीकौ श्रीरङ्गरामानुजदेशिकौ स्तुमः। वासिष्ठान्वयसञ्जातं नृसिंहार्य गुरोस्सुतं गणपतिमुनिं वन्दे रमणार्य अन्तेवासिनम्। इंद्रो विजयते देवः सर्वस्य जगतपतिः वेदमूलं जयच्चेतत् तस्य नाम सहस्रकम्। अस्मद्गुरुभ्यो नमः। భగవద్బంధులారా, ఇవాళ మనం మాట్లాడుకోబోయే విశేషం ఇంతవరకు తెలుగునాట కానీ లేదా ఒక రకంగా గర్వంగా చెప్పచ్చు, యావత్ భారతదేశంలో ఉపన్యాసకులున్న వాళ్ళు ఎవళ్ళు ముట్టుకోని ఘట్టమిది. అహంకారం అనుకోకండి. మనం వైష్ణవ, శైవ, శాక్తేయ, గాణాపత్య ఇలాంటి విశేషాల్లో రకరకాల ఉపన్యాసాలు వినుంటాం. అదే పద్ధతిలో మనం పురాణాలు వినుంటాం, వేదాల్లో ఉండే విశేషాలు వినుంటాం. కానీ ఒక చిత్రమైన ఉపన్యాస పరంపర, ఒక దేవతకి సంబంధించి అసలు ఒక స్తోత్రం తయారైందని కూడా మనం ఊహించలేని స్థితి. అందున అది సహస్రనామ స్తోత్రం. ఆ దేవతకి సంబంధించి మధ్య మధ్యలో ఎక్కడో పురాణాల్లో ఓ 5, 10, 20 శ్లోకాలు ఉండవచ్చును, అంతే. కానీ ఆ దేవతకి సంబంధించి 1000 నామాలతో స్తోత్రం ఉంది అని ఎప్పుడైనా మనం విన్నామా? ఇదొకటి. ఆ స్తోత్రానికి వ్యాఖ్యానం కూడా ఎక్కడా లేదు. ఆ స్తోత్రాన్ని రచించిన మహానుభావులు కూడా ఒక 15 నామముల వరకే వారు వ్యాఖ్యానాన్ని అందించారు. తరువాత ఎందుకో ఆ వ్యాఖ్యానం ఆగిపోయింది. అది కూడా తెలుగులోకి రావడానికి ఒక 40 సంవత్సరాలు పట్టింది. అది విశేషం. అలాంటి ఒక విశేషమైన ఒక విషయాన్ని తీసుకుని మనం మాట్లాడుకుంటున్నాం. దీనికి కూడా మనకు అలవాటు ఏమిటో తెలుసు కదా, వేదమే ప్రమాణము. ఇది జరిగింది ఎప్పుడు అంటే ఈ విషయం తీసుకోవాలి అన్నదానికి కొంచెం ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోవాలి, గతంలో ఏం జరిగిందన్నది. ఇది స్వాగతం కూడా. మరి ఎందుకో ఇంతమంది పండితులు, ఇంతమంది పెద్దలంతా అయ్యో మేము ఫలానా వారికి బాగా దగ్గర, మా మాగాణం చాలా గొప్పది అన్నవాళ్ళు ఇన్ని వందల మంది ఉండగా మరి వారి దృష్టికి ఇది ఎందుకు పోలేదు అంటే పోతన్న గారి మాటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఓనరన్ అన్నయ్య తిక్కనాదులి ఇర్విన్ పురాణావులను తెలుగును చేయుతూ భాగవతాన్ని వదిలిపెట్టారు, నా అదృష్టం అన్నాడు ఆయన. అలాగే విష్ణు సహస్రనామం, లలితా సహస్రం, శివ సహస్రం, మరొకటి ఇలాగా చాలా విశేషాలు గమనించిన వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే సహస్రనామ స్తోత్రం దగ్గరికి ఎవళ్ళు రాలేదు. దానికి కారణాలు చాలా ఉన్నాయనుకోండి. మొదట ఆ సహస్రనామ స్తోత్రం అన్నది ఎవరి దృష్టికి అందలేదు. ఇది జరిగింది ఎప్పుడు అంటే 1986లో, అంటే నా 33వ ఏట. ఈ ఫోటోలో కనిపిస్తున్నాడు స్వామివారు, శ్రీమాన్ మరంగంటి శ్రీరంగాచార్య స్వామివారు. వారి దగ్గర భగవద్ విషయం సేవించడానికి, శ్రీభాష్యం సేవించడానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వారు కాలక్షేపం చెప్తుండగా, అంటే అప్పుడు ఒక్కడనే విద్యార్థులు ఉన్నారు. తర్వాత నెమ్మదిగా 10 మంది దాకా వచ్చారు. దాంట్లో 6 మిగిలిన వాళ్ళు 4 మధ్యలో ఆపేశారు. వారు ఒక్కడనే కూర్చోబెట్టిన 100 మంది విద్యార్థులు ఉంటే ఎంత ఉత్సాహంగా చెప్తారో అంత ఉత్సాహంగాను పాఠం చెప్పేవారు. సీతారాంబాగ్ కోవెల్లో కూర్చోబెట్టి వారంటూ ఒకసారి ఈ గ్రంథాలు ఇక్కడతోటే చదవడం ఆపకూడదు. నీకు ఎలాగా తెలుగు సాహిత్యం మీద దృష్టి ఉంది కనుక తెలుగు పుస్తకాలు రకరకాలు ప్రాచీనం, అర్వాచీనం కూడా చదువుతున్నావు, సంతోషం. అలాగే సంస్కృతం మీద కూడా నెమ్మదిగా నీకు అలవాటు అవుతోంది కనుక శ్రీమద్ రామాయణాన్ని పారాయణ చేసుకుంటున్నావు, ఇది మంచిదే. అలాగే పురాణాలు కూడా చూస్తుండాలి అని చెప్తూ
సంతానం వారిది విన్నావు, కొంచెం దాని మీద ఉంది కానీ నీకు అవకాశం ఉంటే అలాంటివి కూడా మధ్యలో సాధన చేస్తూ ఉండు. ఏదైనా కొత్త విషయం వచ్చినప్పుడు మాత్రం అర్థం కాలేదని కానీ, ఈ విషయం మనకెందుకని కానీ ఇలా ఎప్పుడూ వదిలిపెట్టకు. ఎక్కడ ఏదైనా ఒక కొత్త విశేషం ఉన్నట్టయితే దాన్ని పట్టుకో, దాన్ని పట్టుకుని సాధన చెయ్యి. ఇవాళ కాకపోతే రేపైనా ఉపయోగిస్తుంది అంటూ చెప్పారు. వారు చెప్పిన ఒక్కొక్క వాక్యం అది ఎంత గొప్పగా మార్గదర్శనం చేస్తుంది అంటే, అది అయిన తర్వాత ఒక 4-5 రోజులు కనుకుంటా, ఇది 1988 ప్రాంతాల్లో. మామూలుగా వారంలో 2 సార్లు లైబ్రరీకి వెళ్ళడం అలవాటు. డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీ చిక్కడపల్లిలో ఉంది. వెళుతున్నప్పుడు అప్పుడే తిరుపతి దేవస్థానం వాళ్ళు 1986లో ప్రింట్ చేసిన ఋగ్వేద భాష్యం, అంటే ఋగ్వేద మంత్రాలు తెలుగులో బ్రహ్మశ్రీ నేమాని వారు నరసింహశాస్త్రి గారు దానికి ఆంధ్రానువాదం తెలుగు పద్యాల్లో చేసి మధ్య మధ్యలో కొంత వ్యాఖ్యానం కూడా ఉంది. ఇతర పెద్దలు కూడా అందించారు దాని వివరణ. అది ఎందుకో చూద్దాం అసలు ఏముందో అని చూశా. ముందు ఋగ్వేద మంత్రాలు చూస్తుంటే ఏం అర్థం కాలే. పక్కనే అనువాదం ఉంది, అది చూస్తే కొంచెం విచిత్రంగా అనిపించింది అనువాదం. అంటే నాకు తెలియదు ఏమిటన్నది. అసలు వేదమంత్రం ఋగ్వేద మంత్రం ఎలా ఉంటుందో తెలియదు. ఏదో పంచసూక్తాలు కొంచెం నేర్చుకున్నాను తప్ప, అదైతే కొన్ని పదాలు తెలుస్తాయి కానీ ఇది ఏమిటో తమాషాగా ఉన్నాయి. ఇక మూసేద్దాం అనుకుంటూ ఉండగా ఆ పుస్తకంలో ఒక పద్యం నా కంటపడింది. కంటపడితే ఆ పద్యం చదివేశాను. చదివిందాకా ఉండి అంతా చదువుతున్నప్పుడు నేను ఇంకోలా అనుకున్నాను. పద్యం పూర్తయ్యేసరికి నేను ఉండబట్టలేక పక్కపక్క నవ్వితే చుట్టుపక్కల రీడర్లంతా తలెత్తి చూశారు. అసిస్టెంట్ లైబ్రరీని పరిగెత్తుకు వచ్చాడు ఏమైందా అని చెప్పి. క్షమించమని అడిగాను. ఆ పద్యాన్ని వెంటనే రాసుకున్నాను. గురువుగారి దగ్గర సందేహం అడుగుదామని చెప్పి. ఏమిటా పద్యం? అతుల దానములిచ్చు అఖిలార్థంబులొసగు గాంభీర్యమును చూపు కలుల దృంచు దర్శనీయుండగు ధరగల శత్రువుల వధించు హింసక వధల చేయు జనులకుత్సాహంబు జనియింపజేయు కఠిన శత్రువుల కర్తరించు జగముల వ్యాపించు చారు రూపమునందు అతి దృఢాంగము కల్గు అతిశయించు. అంతవరకు బాగానే ఉంది. ఇదంతా కూడా పరమాత్మని, శ్రీమన్నారాయణుని, లేదా మరో భక్తుడైతే ఇంకొక దేవతని అన్నారు అనుకుందాం. కానీ తరువాత తేటగీతి పద్యం చదువుతుండగానే పగలబండి నవ్వేశాను నేను. క్షమించాలి. అట్టి అమరాధినాథుండు యజ్ఞయుక్తుడగుచు ఉషస్సున సూర్యుని తగిన ఎట్ల పుట్టజేయుచున్నాడు పూజ్యులారా. ఇక్కడ కూడా నవ్వు రాలే. ఎంచేతంటే అమరాధినాథుడు అంటే దేవతలందరికీ అధినాథుడు శ్రీమన్నారాయణుడు అని అర్థం చెప్పుకున్నా. మొత్తం అంతా సరిపోయింది, దాని తగ్గట్టుగానే ఉంది. ఎంచేత దానములు ఇస్తాడు, అఖిలార్థాలు ఇస్తాడు, గాంభీర్యం చూపుతాడు, దుర్మార్గుల్ని చంపుతాడు, దర్శనీయుడు, శత్రువుల్ని వధిస్తాడు. ఇవన్నీ కూడా స్వామికి ఉన్నాయి. ఆ తేట గీతిలో చిట్ట చివరి వాక్యం మాత్రం నన్ను నవ్వేలా చేసింది. ఏమిటి? ఉషస్సున సూర్యునికి తగిన ఎట్ల పుట్టగా చేయుచునున్నాడు పూజ్యులారా. ఇంద్ర మహిమల వర్ణింప నేరితరము. ఇంద్రుడి మహిమల గురించి వర్ణించడానికి ఎవళ్ళ వల్లైనా అవుతుందా? నవ్వడం ఎందుకో వాటికి మీకు అర్థమై ఉంటుంది. మనందరికీ ఇంద్రుడంటే ఏమనర్థం? అక్కడ స్వర్గాధినాథుడు, శచీదేవి భర్త, అంతవరకు ఆగదు. అక్కడితో మొదలుపెట్టి అమృతం కోసం యాతన పడ్డవాడు, నిరంతరం సురాపానంతో ఉంటాడు, రంభ, ఊరసి, మేనక ఇలాంటి వాళ్ళందరితో విహరిస్తూ ఉంటాడు. బోళ్ళంత ఆస్తులన్నీ ఉన్నాయి పెద్ద మనిషికి. ఎవడెక్కడ తపస్సు చేస్తున్నా తపోభంగం చేయడానికి తాను పెడతాడు, లేకపోతే వాళ్ళని పంపిస్తాడు. లేకపోతే రాక్షసులు ఎవరన్నా ముందు తపస్సు చేసి వచ్చారంటే ముందు ఇంద్రుని పడి తాగొడుతుంటారు. ఇంద్రుడికేమో మళ్ళీ ఏదో గౌతముడి శాపం ఉంది, లేకపోతే ఇంకో అగస్త్యుడి శాపం ఉంది, మరొకడి శాపం ఉంది. వాడెవడో కవి అన్నాడు పాపం పెద్ద ఆయన, మాస్తు చక్రపదం శత్రువురపి, నా శత్రువుకు కూడా ఇంద్రపద వద్దు అని చెప్పి ఇలాంటి వేళాకోళం పద్యాలు ఇవన్నీ చూసుకున్నాను. చూస్తే నవ్వు రాదుటండి. పైగా ఇది ఋగ్వేద భాష్యమా? ఋగ్వేద భాష్యాన్ని ఇంత బాగా రాస్తూ పాపం
మొత్తం అనువాదం చేస్తూ ఇంద్రుని స్తోత్రం చేస్తారేమిటి? ఇది అనుమానం వచ్చింది. మర్నాడు గురువుగారిని అడుగుదాం అనుకున్నా కానీ ధైర్యం చాలలే. ఎంచేతంటే అప్పట్లో ఆ పుస్తకాల మీద ఒక జోక్ కూడా ఉండేది. ఎంచేతంటే నాస్తికవాదం మీద ఎవడో పుస్తకం రాస్తే దానికి పాపం పెద్దలే సహాయం చేశారు. అలాగే ఆళ్వార్ల దివ్య చరిత్ర అని రాశాడు ఓ మహానుభావుడు, అది కూడా ప్రింట్ అయింది. దాంట్లో ఆండాళ్ళమ్మ వారి యొక్క ఆవిర్భావాన్ని గురించి ఒక వాక్యం రాస్తే ఆ పుస్తకం నేను ముందు వెనక చూడకుండా చింపి అవతల పారేశాను. నేను అది కొనుక్కున్నాను, ఏదో విషయం ఉంటుందని చెప్పి. ఆ వాక్యం ఏంటో నేను చెప్పను, వద్దు. అది ఇప్పటికీ 15 సార్లు రీప్రింట్ పడింది. దొరికితే చూడండి, తిరుపతి దేవస్థానంలో వేశారు ఆ గ్రంథం. ఆళ్వార్ల చరిత్ర అని చెప్పి చిన్న బుక్, 50 పేజీలు 100 పేజీలు ఉంటుంది. అప్పుడు గురువుగారిని అడుగుదాం అనుకున్నా కానీ గురువుగారు అన్నమాట గుర్తొచ్చింది. ఏది నువ్వు కాదనకు, ఏది చదివి దాని పూర్వాపరాలు చూసుకో. సరే, ఎప్పటికప్పుడు అడుగుదామనుకుంటూనే అలా వదిలేశాను. సరే, 89లో ఉపన్యాసాల ప్రారంభం గురుగారి అనుగ్రహంతో 92, 93 ప్రాంతాల్లో మా ఊళ్ళో హైదరాబాద్ నగరంలో అత్తగారేమో బిల్డింగుల్లో ఉండేది, కోడలేమో ఫుట్పాత్ మీద ఉండేది. అది అత్తా కోడళ్ళ వీధి అని నేను పేరు పెట్టుకున్నా. మా మేనమామ గారు సజెస్ట్ చేస్తాను. ఏమిటది? బ్యాంక్ స్ట్రీట్ అని చెప్పి, ఆంధ్రా బ్యాంక్ మొదలుపెట్టి జనరల్ పోస్ట్ ఆఫీస్ దాకా దాని పేరు బ్యాంక్ స్ట్రీట్ అని చెప్పి. కానీ దానికి అత్తా కోడళ్ళ వీధి అని పేరు పెట్టడంలో ఉద్దేశం ఏమిటంటే, బ్యాంకులే కదా, లక్ష్మీదేవి అత్తగారు, ఆవిడ బిల్డింగుల్లో ఉంటుంది. సరస్వతీదేవి కోడలు కదా, ఆవిడ బిల్డింగులు లేవు, ముందు వసారా కూడా లేదు పాపం. రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద ఉండేది ఆవిడ పాపం, పుస్తకాల షాపులు. ఆ తర్వాత ఎప్పుడో కొన్నాళ్ళకి, ఓ 15 ఏళ్ళ కింద అనుకుంటాను, రోడ్డు వైడనింగ్ ఏదో చేసి పుస్తకాల షాపులు లేపేసి కింద ఎక్కడికో గుహలో పంపించారు. సరస్వతీదేవి, నిజమైన సరస్వతి ఇప్పుడు కూడా గుహల లోపలే దాగి ఉంటుంది. ఏం చేస్తాం పాపం. ఆ అత్తా కోడళ్ళ వీధిలో పోతుండగా అలవాటు ఏమిటంటే, పాత పుస్తకాలు ఏమన్నా ఉంటే సెకండ్ హ్యాండ్ అలాంటివి కొనుక్కున్నా, కొత్త ఉన్న చూద్దాం. వస్తుండగా ఒక పుస్తకం కనిపించింది, పాకెట్ సైజు పుస్తకం. అదేమిటి? ఇంద్ర సహస్రం అని ఉంది. మామూలుగా యాదృచ్ఛికంగా చూశాను, నవ్వుకున్నా. ఏమిటో ఎవరో దేవతకి ఇలాగే సహస్రాలు ఈ మధ్య రాసిస్తున్నారు ప్రతి వాళ్ళు, అలాంటిదో పెట్టి ఎవరో పేరు పెట్టారేమో అనుకుని ఎందుకని చూద్దామనే లోపల పైన కనిపించింది కావ్యకంఠ గణపతి ముని అని చెప్పి. ఒక్కసారి గుండె జల్లుమంది. ఎంచేతంటే మా చిన్నతనాల్లో, అంటే 60 ప్రాంతాల్లో ఆంధ్రపత్రికలో కావ్యకంఠ గణపతి ముని గారిది సీరియల్ ఒకటి పడుతుండేది. అది సీరియల్ కథ నవల ఏమిటో గుర్తులేదు, పేరు మాత్రం ఉండేది. అక్కడ చూస్తుండేవాళ్ళం. నాయన అని పేరు ఆయన కావ్యకంఠ గణపతి ముని. చూస్తే కొంచెం గంభీరంగా ఉండేది, భయం వేసేది కూడా ఫోటో చూసినా కానీ. ఆయన పేరు. ఇదేదో సీరియల్స్ రాసిన అనుకుని ఇది కూడా రాశారా అనుకున్నాను నేను. ఆయన పేరే వశిష్ఠ గణపతి ముని అని. తరువాత అర్థమైంది, పెద్దలు చెప్పారు, రమణ మహర్షి శిష్యులయ్యారని. ఆయన్ని విజయనగరం అని చెప్పి 1978లో ఆవిర్భావం ఆయన పుట్టింది. ఆ తర్వాత 1936లో వారు పరమపదించారు. వారు కొన్ని ఉమాసహస్రం ఇలాంటి గ్రంథాలన్నీ రాశారని చెప్పి. ఇంత ఉన్నదాకా ఉండి ఆ పుస్తకం తీశాను. తీస్తే ఋగ్వేద మంత్రాలలో ఉన్న పదాలతో దేవతలకి అధిదేవత అయిన ఇంద్రుడికి సంబంధించిన ఒక సహస్రనామ స్తోత్రము ఇది. అంటే మళ్ళీ నవ్వుకున్నాను. అక్కడ చదివాం కదా, దానికి దీనికి సంబంధం ఏమన్నా ఉందా అని చెప్పి, సరే వాడిని అడిగి పుస్తకం కొనుక్కొని ఇంటికి పట్టుకొచ్చా. పాకెట్ బుక్ కదండి, ఇంట్లో పుస్తకాలన్నీ ఉండేది, దాంట్లో పడిపోయింది. అది మర్చిపోయాను కాలక్రమేణా. కానీ మళ్ళీ ఒక ఏడాది పోయిన తర్వాత ఎందుకో ఇతడు దొరికింది. అప్పుడు అడిగాను మా గురువుగారిని, అయ్యా ఇంద్రశాస్త్రం అన్నారని. ఉందా, ఎప్పుడూ వినలేదయ్యా నేను అన్నారు. అంటే కావ్యకంఠ గణపతి ఉబో, ఆయన మంచి సాధకులు, మంచి అదంతా తత్వం వేరే కానీ మంచి సాధకులు ఆయన. మన విజయనగర వాస్తవ్యులు ఆయన. ఒకప్పుడు ఆయన సగ్గా ఉపన్యాసాలు కూడా ఉండేవి. ఆయన రమణ మహర్షి శిష్యులయ్యారు అంటూ చెప్పు. గురువు గారంతటి మహానుభావులు ఒకళ్ళని
మహానుభావులు అన్నారంటే ఎంచేత ఆయన చాలా మనస్వి. ఇప్పట్లో ఉన్నారు పండితులు ఉంటారు, ఒకళ్ళ పేరు చెబితే రెండో వాడికి నచ్చదు, అలా ఉంటుంది. కానీ ఆయన అలా కాదు. ఎక్కడ ఏ విశేషం కనిపించినా, ఏ సాంప్రదాయంలో వాళ్ళు ఎలా ఉన్నా అది చెప్పు. అప్పుడు అది చదవడం మొదలు పెడితే ఏ అర్థం కావటల్లా. అప్పుడు మొదట్లో ప్రిఫేస్లో చూశాను, ఒక 15 నామముల వరకు ఆయన లఘు వ్యాఖ్యానం అందించారు. తర్వాత ఆగిపోయింది. తరువాత కొన్నాళ్ళకది ఎప్పుడో 1987, 86 ప్రాంతాల్లోట అది ప్రింట్ అయింది, వచ్చింది. కానీ సంకల్పం బాగున్న గురువుగారి అనుగ్రహం లభిస్తే ఇంకో కొత్త విశేషం దొరికింది. ఏమిటంటే చివరి పేజీల లోపల ఏ మంత్రము ఋగ్వేదంలో ఏ మండలంలో ఏ భాగంలో ఉంది అటు ఒక ఇండెక్స్ కూడా ఇచ్చారు వారు పెద్దలు. ఆ పెద్దల పేర్లు మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. ఇది మెడ్రాస్ నుంచి ప్రింట్ అయింది. అది చూసి ఏదో చేద్దామని, ఏం చేయగలము, సముద్రాన్ని ఎదడం కుంటివాడికి సాధ్యం అవుతుందా, అలా పెట్టుకోవడం జరిగింది. పెట్టుకుని క్రమక్రమంగా 2000 సంవత్సరం, 2002, 2003 కూడా వచ్చేసింది. అప్పుడు మళ్ళీ మొదలుపెట్టి ముందు అసలు ఈ నామావళి ఏమిటి, ఈ నామములు ఏ ఏ మండలంలో ఉన్నాయి. అప్పటికి ఋగ్వేదం పుస్తకాలు, తిరుపతి దేవస్థానవి, ఆంగ్ల అనువాదం, అలాగే సాయణ భాష్యంతో ఉన్న అవి తెచ్చుకుని నెమ్మదిగా మొదలు పెడితే అది మహాసముద్రం అయ్యింది. అలా వెడుతూ 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 వెళ్ళింది. 2016-15 నాటికి పూజా టీవీ అని చెప్పి మీరు యూట్యూబ్లో కొడితే దొరుకుతుంది. వాళ్ళు కొత్త విషయం చెప్పండి అన్నారు. ముందు మామూలుగా వేరేవి చెప్పుకుంటూ వెళ్ళాను. కొత్త విషయం అనగానే ఏమయ్యా ఇంద్ర సహస్రం చెప్తానయ్యా అన్న. ముందు ప్రొడ్యూసర్లంతా నవ్వారు. తర్వాత మొదలుపెట్టారు. అది సుమారు 70 ఎపిసోడ్స్ వరకు వెళ్ళింది. జనంలోకి వెడుతోంది. బాగుందని చెప్పి అందరూ కూడా ఫోన్లు కూడా చేసేలాంటి స్థితి వచ్చింది. కానీ ఎందుకో ఆగిపోయింది. అది ఆగిపోయిన తర్వాత అప్పుడే సుమారు 270 నామాల వరకు కూడా పూర్తి చేసి అలా అట్టే పెట్టేయడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నామంటే పూర్వాచార్య పరంపరకి సంబంధించిన ఆచార్యుల వారు చెప్పిన మాట ఒక్కటే, ఏది ఇది జనాలకి వెళ్ళదేమో అని అనుకోకు, కొత్తది ఉంటే అందుకో, దాన్ని ప్రయత్నించు, సాధించు, నువ్వు చెయ్యి. ఆ ఒక్క మాటే ఆలంబనగా దాదాపుగా నా ఉపన్యాసాల్లో ఒకప్పుడు, అంటే ఈ మధ్య వాళ్ళు అడగటం లేదు, ఒకప్పుడు ఎవరూ ముట్టుకోని విశేషాలు ఎత్తుకుని చెప్పడం అలవాటైపోయింది. త్యాగరాజ కీర్తనలో వేదం అంటాం, ఓ వాక్యం చెప్పేసి వాడు తోచింది చెప్పడం, అలా కాదు. ఆ కీర్తనలో ప్రతి పదం దగ్గర, అలాగే మన అన్నమయ్య కీర్తనలు ఉన్నాయి, దానికి ఆళ్ళవార్ల పాసురాలు ఎన్ని పాసురాలు అనువాదంలో ఉంటుందో ఓపిక ఉండదు జనాలకి, అది చెయ్యరు. అదే పద్ధతిలో ఆఖరి శ్యామశాస్త్రుల వారు ఇలా సంగీతంలో కానీ లేదా నాట్యశాస్త్రానికి సంబంధించి ఎన్నో రహస్యాలు వేదంలో, అలా మరొకటి తీసుకోవడం అలవాటైపోయింది. సరే అలా ఉంచండి. అదే సమయంలో లక్ష్మీ అష్టోత్తరానికి కూడా వ్యాఖ్యానం రాస్తే అది కొంతవరకు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడి నుంచి ఈ భాగాల్లో ఇంద్ర సహస్రనామ స్తోత్రం. ఇప్పుడు జనాలకు వచ్చే మామూలు సందేహాలన్నీ మనకు వస్తాయి. ఇందాక అనుకున్నాం కదా, ఏవండి ఇంద్రుడు అన్నారు కదా, అలాంటి పనులు చేసేవాడు, ఇంద్ర పదవి. ఓ రాక్షసుడు వస్తే యుద్ధానికి పారిపోయి విష్ణువును శివుణ్ణో ప్రార్థించేవాడు, లేదా ఎవడో పిల్లవాడు తపస్సు చేస్తుంటే పిల్లవాడి తపస్సు భంగం చేయడానికి రంభావరతుని పంపించే జాతి ఏమిటది. ఒక మహర్షి చేశాడంటే తపస్సు చేస్తుంటే ఇబ్బంది పెడతాడు. ఒకడు యజ్ఞం చేస్తుంటే సగర చక్రవర్తి లాంటి వాడు యజ్ఞం చేస్తుంటే యజ్ఞం పాడు చేస్తాడు. ఇలాంటి పనులు ఏమిటి? ఆయనకి సహస్రనామ స్తోత్రం ఏమిటి? అసలు ఆయన స్తోత్రం ఏమిటి? భగవంతుడు శ్రీ మహావిష్ణువు ఉన్నాడు, మరొకటి వీళ్ళందరూ శ్రీమన్నారాయణ ప్రధానం అంటాం కదా, నిజమే. కానీ వేదంలో ఇంద్ర శబ్దాన్ని ఎలా ప్రయోగించారు అది చూడాలి. అలాగే ఇతర ఉపనిషత్తులు వీటి లోపల ఎక్కడ పరమాత్మతత్వం చెప్తున్నా ఇంద్ర శబ్దాన్ని మరోదాన్ని ఎందుకు వాడడం జరిగింది, ఇలాంటివి కొన్ని దొరక్క సందేహాలకి సమాధానాలు దొరికేవి. ఆ సమయంలో సుమారు
8 సంవత్సరాల కిందటే మనకి ఈ ఉపన్యాసాలు ఇలాంటి వాటికి మీడియా లేని రోజుల్లో నడుచుకుంటూ వెళ్ళి ఉపన్యాసాలు చెప్పి తిరుపతి దేవస్థానం వాళ్ళకి 2 ఎల్పి రికార్డులు ఆ రోజుల్లో 65 ప్రాంతాల్లో ఇచ్చి ఊరు వాడ కూడా సుందరకాండ పిచ్చెక్కేలా విన్నారు ఆ సీడీలు. అదే మా ఎల్పి రికార్డులు. ఎవరో మీకు గుర్తుండే ఉంటుంది, బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. వారి దగ్గరికి వెళ్ళగానే వారు నేను వెళ్ళి దండం పెట్టే లోపల వారు కుర్చీలోంచి లేచి 80 ఏళ్ల వృద్ధులు వచ్చి కావలించేసుకుని వాళ్ళ అబ్బాయిని పిలిచి, ఇదిగో మన మరంగటి స్వామి శిష్యుడు వచ్చాడయ్యా, ఎన్సెచ్ కృష్ణాచార్య గారి మేనల్లుడు. ఎంత ప్రేమండి ముక్కు, ఎక్కడో టీవీలో అంత ప్రేమపడి. అంటే ఉత్తములైన వాళ్ళు ఎంత చిన్నవాడినైనా ఎలా గౌరవిస్తారంటే ఆచార్య సంబంధము చేత. అదే అంటారు, పితామహం నాథమునిం విలోక్య ప్రసీదమధూర్తం అంటారు పెద్దలు. అలాగే అతని సంబంధమున చేసి మమ్ము రక్షింపవే అంటాడు అన్నమాచార్యుల వారు మనవడు. అదే పద్ధతిలో ఆయన కూర్చోబెడితే అడిగానివి, లేదు నాన్న, పురాణ గాథల్లో ఉన్న ఇంద్రుడు వేరు, వేదంలో చెప్పిన ఇంద్రుడు వేరు, నువ్వన్నట్టుగా అతని అవలక్షణాలు అంటారు. కానీ ఒక్కసారి ఆనుశాసనిక పర్వం కానీ అరణ్య పర్వం కానీ పురాణాలు కానీ తిరిగేస్తే ఇంద్రుడు ఎవరికైనా తపోభంగం చేశాడంటే ఎందుకోసం చేయాల్సి వచ్చింది? ఇంద్రుడు ఒక యాగాన్ని పాడు చేశాడంటే ఎందుకోసం పాడు చేశాడు? అక్కడ స్వార్థం కోసమా, తన పదవి కోసమా? ఆఖరికి ఒక చోట బ్రహ్మహత్యా దోషం మరో జరిగినా కూడా ఒప్పుకుని ప్రాయశ్చిత్తం చేసుకుని దానికి శిక్ష కూడా తాను అనుభవించాడు. ఇలాంటిగా ఆయన 15 నిమిషాలే మాట్లాడారు అని చెప్పి, ఇది చూడు నాయన, ఇది చూసి నీకు కావాల్సిన సందర్భాన్ని నోట్ చేసుకుని రా మాట్లాడుకుందామన్నారు. ఆ తరువాత వారు సుమారు 10-15 సిట్టింగుల్లో కూర్చుంటే సమాధానాలు చెప్తే వారి ధైర్యంతో, మా ఆచార్యుల వారి ప్రేరణతోటి మధ్య మధ్యలో డాక్టర్ కందాడే రామానుజాచార్యుల వారు మా గురువు గారు, వారిని కూడా అడిగి మామూలుగా ఇలా ఈ ప్రత్యేకంగా అడగడానికి భయం వేసింది, ఇలా అడుగుతూ వారి దగ్గర తీసుకుంటూ గ్రంథ సేకరణ చేసి విషయాలు సేకరిస్తే ఇంద్ర శబ్దానికి ఎంత గొప్ప విశేషాలు కలిగాయి, ఎంత గొప్పగా ఉన్నాయి అన్నది ఆశ్చర్యం కలిగింది. సరే, విపులాచ పృథ్వీ, ఇవాళ ఎవరూ వెనకపోయినా రాసెట్టే పెడదాం, రేపు మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చి ఫలానా శతాబ్దంలో మా తాతగారు ఉండేవారట అని దాన్ని ఉపయోగించుకుంటారు. పోయిందే ఉంది, ఉట్టినే కూర్చోవడం కంటే ఇలాంటిది ఏదో చేద్దామని చెప్పి ఇంద్ర సహస్రనామ స్తోత్రం మీద సుమారు 8 సంవత్సరాల పాటు కృషి చేసి అప్పుడు ఒక 70 ఎపిసోడ్స్ మాత్రమే చెప్పగలిగాం. అక్కడ ఆగిపోయింది. కొంచెం బాధ అనిపించింది, కానీ తప్పదు. ఎంచేతంటే బంగారపళ్ళాన్ని కూడా గోడ చేర్పు అవసరము, అదంతే, దాన్ని ఏం చేయలేం. కాబట్టి ఇవాల్టి నుంచి ఇంద్ర సహస్రానికి సంబంధించి కొన్ని విశేషాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ పెడదాం. ఈ సందర్భంలో కావ్యకంఠ గణపతి ముని నాయన, ఆయన పేరుతో సీరియల్ కూడా వచ్చింది కొన్నాళ్ళ పాటు. అలాంటివి మనం చూడం కదా, తిరుపతి దేవస్థానం వాళ్ళు వేశారు, టీటీడీ ఎస్సీబీసీ వాళ్ళు వేశారు. నాయన మా చిన్నతనాల్లో ఆంధ్రపత్రికలో ఆయన బొమ్మ వేసేవారు, సీరియల్ ఏదో ఉండేది. ఉమాసహస్రం ఏదో గుర్తు లేదు నాకు, అప్పుడు తెలియదు పిల్లలం కనుక. ఇప్పుడు మాత్రమే తెలుసా? లేదు. ఆయన కావ్యకంఠ గణపతి ముని అని ఆయన పేరు. నాయన అని ముద్దుగా పిలుచుకుంటారు. వారికి నమస్కరిస్తూ 50 ప్రాంతాల్లోనే ఋగ్వేదానికి ప్రతి మంత్రానికి ఒక పద్యమో 2 పద్యాలు అనువాదం చేసి కష్టపడి అది వెలుతురులోకి రాకుండానే పరమపదవాసులయ్యారు పెద్దలు. శ్రీమాన్ నేమాని నరసింహశాస్త్రి గారిని పెద్దలు తిరుపతి దేవస్థానంలో వేశారు. ఆ స్వామివారి దివ్య స్మృతికి అంజలి ఘటిస్తూ ఇంద్రో విజయతే దేవ సర్వస్య జగతపతి వేదమూలం జయేత్యేతత్ తస్య సహస్రనామకం తస్య నామసహస్రకం ఇదం సహస్రం ఇంద్రస్య నామ్నం పరమపావనం ఋగ్వేదతో గణపతిముని సంగృహ్య వినిబద్ధవాన్ ఇంద్రో విశ్వస్య రాజతి అని జ్ఞాపకం చేసుకుంటూ ఆ ఇంద్ర సహస్రనామ స్తోత్రంలో ఉండే
విశేషాలని. మరి ఇంకా ఉపోద్ఘాతం ఇక్కడితో అయిపోతుంది. ఒక్కొక్క పదం తీసుకుని ఈ పదం ఏ మండలంలో ఏ మంత్రంలో వచ్చింది, ఆ పదానికి అర్థం ఏమిటి, ఈ పదానికి అర్థానికి సంబంధించిన పురాణ గాథలు ఎక్కడున్నాయి అంటే ఇంద్రుడికి సంబంధించిన గాథలు నిష్పాక్షికంగా యథార్థం గాథలు మనకి తెలుసున్న గ్రంథంతో కాదు చేసుకునేది. పురాణ గ్రంథాల్లో నిజంగా యజ్ఞాలే పాడు చేశాడా, యజ్ఞం బాగు చేశాడా, తపోభంగం చేశాడా, తపోభంగం చేయడానికి కారణం ఏమిటి, సగర చక్రవర్తి లాంటి వాడు చేస్తుంటే ఎందుకు ఆ యాగభంగం చేయాల్సి వచ్చింది, కారణం ఏమిటి, అలాంటి వాటికి. అలాగే భారతంలో ఎన్ని కథలు ఉన్నాయండి. ఒక విషబాణం తగిలి ఓ చెట్టు మాడిపోతే చిలుకలు వదిలి వెళ్ళకపోతే ఇంద్రుడు స్వయంగా వచ్చి బుద్ధుందా లేదా అని అడిగితే ఆ చిలుక చెప్పిన మాటకి ఆనందపడిపోయి అమృతం కురిపించి చెట్టుని బతికించాడే. ఇలాంటి గాథలు ఉన్నాయి. అలాంటి విశేషాలతోటి అంటే నామము చెప్పుకుంటాం. నామము యొక్క అర్థం చెప్పుకునే ముందు ఆ వేదంలో ఏ మంత్రంలో ఉందో చెప్పుకుని అప్పుడు ఈ నామమునకున్న విశేషము, వాచ్యార్థము, వ్యంగ్యార్థము, సాయణాచార్యుల వారు ఏం చెప్పారు చెప్పుకుని దీనికి సంబంధించిన పురాణ గాథ ఏదైనా ఉందా అది జ్ఞాపకం చేసుకుని మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఇంద్ర సహస్రనామ స్తోత్రము. ఒక్కసారి మళ్ళీ పూర్వాచార్య పురస్సరంగా అందరికీ కూడా దాసోహాన్ని సమర్పించుకుంటూ సెలవు తీసుకుందాం. మళ్ళీ మరో దాంట్లో కలుసుకుందాం. ఇంద్ర సహస్ర నామ స్తోత్రం. స్వస్తి.